నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఈ నెల 7న నిర్వహించనున్న యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ ఈఎస్ఐసి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి తిరుపతి జిల్లాలో 10 పరీక్షా కేంద్రాలు హాజరు కానున్న 5273 అభ్యర్థులు వెల్లడించిన జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ తిరుపతి పట్టణానికి త్రాగునీటి సరఫరాకు సంబంధించిన కండలేరు పూడికతీత పనులను త్వరితగతిన పూర్తి చేసి నీరు విడుదలకు చర్యలు చేపట్టాలి సంబంధిత అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి టీడీఆర్ బాండ్ల అవినీతి లెక్కలు తేల్చాలి మాస్టర్ ప్లాన్ రోడ్ల మాయాజాలం నిగ్గు తేల్చాలి సహకరించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి డిమాండ్ చేసిన బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రోడ్డు ఆక్రమణపై తిరుపతి ఎమ్మెల్యే సీరియస్ మఠం భూమిలో నగరపాలక సంస్థ నిధులతో రోడ్లను ఎందుకు వేశారంటూ ప్రశ్నించిన ఎమ్మెల్యే ప్రజలకు అవసరమైన రోడ్డును వారికే అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశం స్వప్రయోజనాల కోసం పెద్దిరెడ్డి ప్రజాధనంతో వేసిన రోడ్డును వాడుకోవటం సరైంది కాదన్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వార్తల్లోని వివరాలు నగిరి దళిత సంఘాల ఆధ్వర్యంలో తమిళనాడు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్మాంగ్ చాంగ్ని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేయడాన్ని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు ఎంకే ప్రకాష్ మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి ఇలాంటి పరిస్థితి అయితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని హత్యకు సంబంధించిన ప్రతి ఒక్కరికి ఉరిశిక్ష అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ హత్య వెనుక ఎవరి హస్తమున్నా వారిని కఠినంగా శిక్షించాలని తమిళనాడు ముఖ్యమంత్రి వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి గోవిందస్వామి బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగూర్ విజయ్ రజని జబరాజ్ రాజా అల్లిముత్తు కిరణ్ మహేష్ చిన్నరాజా తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నగరి నియోజకవర్గంలో కొత్త రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాన్యశ్రీ పీతిశేషులు ఆమ్స్టాంగ్ గారు చాలా దారుణానికి హత్యకు గురయ్యారు. వారి ఆత్మకి నగరి నియోజకవర్గంలో బహుజన సీనియర్ నాయకులు బహుజన యువ నాయకులు అందరూ ఈరోజు వారి చిత్రపటానికి నగరి పట్టణంలో వారి ఘనంగా నివాళులర్పించడం చాలా బాధాకరంగా అందరూ శోక సందర్భంలో ఉన్నారు. మన నగరి నియోజకవర్గంలోని బహుజన ప్రజలు బహుజన యువకులు బహుజన నాయకులు వారికి మనస్ఫూర్తిగా నగిరి నుంచి చాలా ఘనంగా బంధాలు ఘటిస్తున్నాము. పార్టీ తరపున గత 15 సంవత్సరాలు తమిళనాడు రాష్ట్రానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ సోదరి మాయావతి గారికి అత్యంత సన్నిహిత నాయకులుగా ఆయన ఎదుగుతూ ఆ ఎదుగుదలని తమిళనాడు రాష్ట్రంలో వరవకుండా వారిని నిన్న రాత్రి 7:30 నుంచి 8:30 మధ్య ప్రాంతంలో వారిని దారుణంగా హత్య చేయడం జరిగింది. ఆ హత్యని మన నగిరి నుంచి చాలా దారుణంగా ఖండిస్తున్నాం. ఆ హత్యకు గురి చేసిన వారందరూ వెంటనే శిక్షించాలని మన నగిరి నుంచి డిమాండ్ చేస్తున్నాం. నగిరి నియోజకవర్గం పుత్తూరు ప్రభుత్వ హాస్పిటల్లో ఈ నెల జూలై 2వ తేదీన 2 రోజుల మగ శిశువు మరణించడం జరిగింది. అది అందరికీ విదితమే. ఆ సంఘటనకు సంబంధించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని తిరుపతి కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ డిఎంహెచ్ఓ డీసీహెచ్ఎస్ అధికారుల పర్యవేక్షణలో కలెక్టర్కి నివేదిక పంపించడం జరిగింది. అయితే ఎవరైతే చనిపోయిన శిశువు బంధువునంటూ ఒక అతను తనతో పాటు ఒక 4 వ్యక్తులను పుత్తూరు ప్రభుత్వ హాస్పిటల్లోనికి వచ్చి డాక్టర్ల నిర్లక్ష్యమంటూ మాకు న్యాయం చేయాలని కొందరు విలేకరులు అవాస్తవాలు రాశారని ప్రభుత్వ హాస్పిటల్ ప్రాంగణంలో వీడియో చిత్రీకరించి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం జరిగింది. అది చూసి ఈరోజు పుత్తూరు ప్రభుత్వ హాస్పిటల్లో సీనియర్ రిటైర్డ్ డాక్టర్లు అలాగే డాక్టర్ అసోసియేషన్ అయిన ఐఎంఏ మరియు ప్రభుత్వ డాక్టర్ అసోసియేషన్ ఏపీజీడీఏ ట్రెజరర్ మరియు చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్ వైద్యులు నర్సులు సిబ్బందితో డాక్టర్ అసోసియేషన్ బృందం అక్కడ జరిగిన విషయాలను తెలుసుకుని మీడియాకు వివరణ ఇవ్వడం జరిగింది. సీనియర్ డాక్టర్ చిన్నపిల్లల వైద్య నిపుణులు ఆర్ముగం మాట్లాడుతూ మొన్న మగ శిశువు చనిపోవటం చాలా బాధాకరమైన విషయమని దానికి డాక్టర్లను నిందితులను చేయటం అమానుషమన్నారు. చిన్నపిల్లలకు పాలు పట్టించిన తర్వాత భుజం పైన వేసుకుని వీపుపై తట్టి తేపు వచ్చిన తర్వాత పండబెట్టుకోవాలని అయితే ఈ పిల్లవాడి విషయంలో కాట్ డెత్ అని వైద్య పరిభాషలో అంటారని అన్నారు. ఇది 1,00,000 మందిలో ఒకరికి రావచ్చని ఆ శిశువుల తల్లిదండ్రులు ఒకవేళ వారి ఇంటికి తీసుకుని వెళ్లి జరిగి ఉండవచ్చని కాకపోతే ఆ సంఘటన హాస్పిటల్లో జరిగిందన్నారు.
కనుక వారు డాక్టర్పై నింద వేస్తున్నారని, అది కూడా శిశువు తల్లిదండ్రులు కాదు వేరే వ్యక్తి అమానుషంగా మాట్లాడడమే కాకుండా వీడియో చిత్రీకరించి ప్రజల్లోకి తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారని అన్నారు. అనంతరం ఐఎంఏ మరియు ఏపీజీడీఏ డాక్టర్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ 2 రోజుల పసికందు మరణించడం బాధాకరమని, ఆ శిశువు తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇక్కడ దురదృష్టం ఏమిటంటే శిశువుకి సంబంధం లేని వారు మాట్లాడటం, అసలు విషయాలు తెలుసుకోకుండా డాక్టర్లను దూషించడం ప్రజల్లోకి ఒక రకమైన అనుమానాలు రేపుతూ ఉండడం వలన ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చే పేద మధ్యతరగతి వారికి నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డాక్టర్ చిన్నపిల్లల వైద్యులు ఆర్ముగం, అలాగే రిటైర్డ్ సీనియర్ డాక్టర్ రవిరాజు, వీరితో పాటు ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ జనార్దన్, ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ ఏపీజీడీఏ ప్రెసిడెంట్ సుబ్బారావు, ట్రెజరర్ డాక్టర్ హరిబాబు, పుత్తూరులోని చిన్నపిల్లల డాక్టర్ నరసింహులు మరియు ప్రభుత్వ హాస్పిటల్ వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు. అంటే ఇందులో ప్రస్తుత కేసులో నా యొక్క అభిప్రాయం అంటే మిల్క్ యాస్పిరేటెడ్ అంటే రేర్గా జరుగుతుంది, ప్రతి బిడ్డకే జరుగుతుందంటే జరగదు. కొందరికి రివర్స్ వచ్చి అది చూసుకోలేనట్టు వస్తుందన్నమాట. రివర్స్ వచ్చినప్పుడు కొద్దిగా తల్లి కూడా ఇటు తట్టడము, కొంచెం బీపీ తట్టడం చేస్తుంటారు. అది తల్లి యొక్క ఒక తల్లి రెస్ట్లో ఉన్నా లేదు బాత్రూమ్ పోయినా కూడా వాళ్ళు అటెండెన్స్ ఉంటారు కొంతకాలం, వాళ్ళు చూసుకోవాల్సింది. ఇందులో వచ్చి ముఖ్యంగా కాజ్ ఆఫ్ డెత్ వచ్చి యాస్పిరేషన్ ఆఫ్ మిల్క్ అంటే పొరబోయి పాలు లంగ్స్ అంటే ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోయి శ్వాస ఆడకుండా శ్వాస ఆగినట్టు. పబ్లిక్ అంతా కూడా డాక్టర్స్ దగ్గర సిస్టర్స్ దగ్గర పని చేయించుకోవాలి, కానీ ఈ విధంగా భయభ్రాంతులు చేసి లేనిది వాళ్ళ మీద నిందలు మోపితే పూర్ పేషెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్కు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు. కాబట్టి వాళ్ళ ధైర్యంగా సిస్టర్స్ అయితేనేమి డాక్టర్స్ అయితేనేమి ట్రీట్మెంట్ ఇవ్వలేరు. దీనివల్ల పూర్ పబ్లిక్ సఫర్ అవుతారు. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ పబ్లిక్ ఈ విషయంలో గమనించాలి. అనవసరంగా దీన్ని పెద్ద చేసేదాని వల్ల అందరికీ ఇబ్బందికరంగా ఉంటుంది. డాక్టర్స్ మనోభావాలు, స్టాఫ్ మనోభావాలు దెబ్బతింటాయని తెలియజేస్తున్నాను. ఏదన్నా తిరుపతి పట్టణానికి త్రాగునీరు సరఫరాకి సంబంధించిన కండలేరు జలాశయ పూడికతీత పనులను త్వరితగతిన పూర్తి చేసి ఈ నెల 21 నాటికి నీరు విడుదలకు ప్రణాళికబద్ధంగా సమన్వయంతో చర్యలు చేపట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత ఇరిగేషన్, తిరుపతి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరం నందు నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ అతిథి సింగ్తో కలిసి తిరుపతి పట్టణంలోని ప్రజలకు తాగునీటి సరఫరా కొరకు నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఇరిగేషన్ విజయ్ కుమార్ మున్సిపల్ అధికారులతో సమీక్షిస్తూ కండలేరు జలాశయం నుండి నీటిని పట్టణ ప్రజలకు తాగునీటి కొరకు విడుదల కొరకు జలాశయంలో పూడికతీత టెండర్లు ఈ నెల 9 నాటికి చేపట్టి తదనంతర ప్రక్రియ ప్రణాళికబద్ధంగా చేపట్టి ఈ నెల జూలై 21 నాటికి తిరుపతి మున్సిపాలిటీకి నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని, అలాగే రోజుకు 250 క్యూసెక్కుల నీటిని 1 నెల పాటు విడుదల చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ పబ్లిక్ హెల్త్ మోహన్, నెల్లూరు తెలుగంగ ప్రాజెక్టు ఎస్సీ రమణారెడ్డి, నెల్లూరు కండలేరు ప్రాజెక్టు ఈఈ విజయ్ కుమార్ రెడ్డి, వెంకటగిరి తెలుగంగ ప్రాజెక్టు ఈఈ రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 7న జిల్లాలో జరగనున్న యూపీఎస్సీ, ఈపీఎఫ్ఓ, ఈసీఐసీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని తిరుపతి జిల్లా రెవెన్యూ అధికారి పెంచల్ కిషోర్ పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు డిఆర్ఓ అధికారులతో రేపు జరగనున్న యూపీఎస్సీ పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ ఈ నెల 7న యూపీఎస్సీ నిర్వహించనున్న ఈపీఎఫ్ఓలోని పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు 9:30 నుండి ఉదయం 11:30 వరకు 3 సెంటర్లలో, ఈఎస్ఐసీలోని నర్సింగ్ ఆఫీస్ పోస్టులకు 2:30 నుండి 4:30 వరకు 7 సెంటర్లలో పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయని, పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. తిరుపతి జిల్లాలో ఈ పరీక్షలకు మొత్తం 10 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, 5,273 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఈ పరీక్షల కొరకు 10 మంది తహసీల్దార్లను, లైజన్ అధికారులుగా, 6 జిల్లా అధికారులను, సహాయ సమన్వయ అధికారులుగా విధులు కేటాయించడం జరిగిందని, తిరుపతి ఆర్డీఓ పరీక్షా పేపర్ల కస్టోడియన్గా వ్యవహరిస్తారని తెలిపారు. పరీక్షా కేంద్రాలలోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రానిక్ వాచ్లు,
వైర్లెస్ హెడ్సెట్ తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతి ఉండదని, పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు, ఆర్టీసీ బస్సు సౌకర్యం, విద్యుత్ అంతరాయం లేకుండా సంబంధిత శాఖల అధికారులు చూడాలని, తాగునీరు, టాయిలెట్స్ సక్రమంగా ఉండాలని, అభ్యర్థుల సౌకర్యార్థం సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా ఆర్టీసీ వారు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ తిరుపతి నిశాంత్ రెడ్డి సంబంధిత అధికారులు పాల్గొన్నారు. తిరుపతిలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్ఎన్ శ్రీనివాసులు మాట్లాడుతూ నగరపాలక సంస్థ నుంచి ప్రక్షాళన ప్రారంభిస్తామన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయాలనే అక్రమంగా వైసీపీ నేతలు లీజుకు తీసుకున్నారని, టీడీఆర్ బాండ్ల అవినీతిపై కమిటీ వేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. నగరంలో రోడ్ల కోసం భూములు ఇచ్చిన వారిని ఖచ్చితంగా ఆదుకుంటామని, వైసీపీ హయాంలో వేసిన రోడ్లు గుంతలమయంగా మారిందన్నారు. టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు త్వరలో అందజేస్తామన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టమని ఆదేశాలిచ్చామని, టెంపుల్ సిటీ కాబట్టి తిరుపతిని స్వచ్ఛంద నగరంగా ఉంచాలంటున్నారు. అలాగే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రోడ్డు ఆక్రమణపై ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు. మఠం భూమిలో నగరపాలక సంస్థ నిధులతో రోడ్లను ఎందుకు వేశారంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు. ప్రజలకు అవసరమైన రోడ్డును వారికి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. స్వప్రయోజనాల కోసం పెద్దిరెడ్డి ప్రజాధనంతో వేసిన రోడ్డును వాడుకోవటం సరైంది కాదని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు అన్నారు. అలాగే నగరపాలక సంస్థ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ఫోటోలు కనిపించలేదు. స్వయంగా పవన్ కళ్యాణ్ ఫోటోను తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పెట్టారు. నగరంలోని అన్ని సచివాలయాల్లో సీఎం, డిప్యూటీ సీఎం ఫోటోలు పెట్టాలని ఎమ్మెల్యే ఆదేశించారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ జిల్లా వాసి, ఇక్కడ నివాసి, ఆయనకి తిరుపతి గురించి ప్రతిదీ తెలుసు. ఆయన చంద్రబాబు నాయుడు గారి సహకారంతో అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కావాల్సిన నిధులు, ఇటు స్లమ్ ఏరియాస్లో సపరేట్ స్కీమ్ను కూడా, స్లమ్ ఏరియాస్లలో సపరేట్ స్కీమ్ను కూడా కేంద్ర ప్రభుత్వానికి వేయడం జరిగింది. ఈ డెవలప్మెంట్కు, అభివృద్ధికి, మాస్టర్ ప్లాన్ అభివృద్ధికి నిధులు లేకపోతే కూడా దీనికి సపరేట్ ఫండ్స్ కూడా ఇటు రాష్ట్రం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ తీసుకునేదానికి సూచనలు కూడా చేయాలనేసి కూడా సూచనలు కూడా డిస్కస్ చేయడం, సలహాలు కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఇటు తిరుపతి నియోజకవర్గం నుంచి అన్ని సహకారాలు తీసుకొని కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి, ఇక్కడ తిరుపతి నగర వాసులు సహకారంతో తిరుపతిని అన్ని రంగులతో అభివృద్ధి చేయాలనేసి కూడా మేము అధికారులతో చర్చించి పూర్తి సహకారం ఇవ్వాలని అధికారులు కూడా కోరడం జరిగింది. ఇంకా రాబోయే 5 సంవత్సరాల కాలంలో తిరుపతిని ఇది రాష్ట్రంలోనే ప్రథమ స్థానంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, మరొకసారి ప్రజల ఆశీస్సులు, అధికారులు కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయమని కోరడం కూడా జరిగిందనేసి కూడా మీ తెలియజేసుకుంటూ ఈ యొక్క సమీక్ష ప్రారంభించడం జరిగిందనేసి కూడా తెలియజేస్తున్నాం. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదుట మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ నిరసన వ్యక్తం చేశారు. ప్రతి మంగళవారం తిరుమల దర్శనం స్థానికులకు కేటాయిస్తామని చెప్పడం శుభ పరిణామమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రతి మంగళవారం తిరుమల దర్శనం స్థానికులకు కేటాయిస్తామని చెప్పడం శుభ పరిణామమన్నారు. టీటీడీ ఉద్యోగులకు వడమాలపేట ఇళ్ల స్థలాలు ఇష్టం లేదని, ఇప్పటికే డిపాజిట్లు కూడా కట్టారన్నారు. తిరుపతి జూ పార్క్ రోడ్లో దేవ్ లోక్ స్థలాన్ని టీటీడీ ఉద్యోగులకు కేటాయించాలని అన్నారు. తిరుపతిలోని 200 జర్నలిస్టులకు 5 సెంట్లు భూమి అక్కడే ఇవ్వాలన్నారు. తిరుమలలో అవినీతిని బయటపెడతారని ఈవో చెప్పారు. ప్రతిరోజు దర్శనాలు ఇస్తున్న బ్రేక్ లిస్టును ఆన్లైన్లో బయటపెట్టాలన్నారు. స్వామివారి సొమ్ము ఏ బ్యాంకులలో ఉందో బయటపెట్టాలన్నారు. వడమాలపేటలో టీటీడీ ఉద్యోగస్తులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. కనీసం 100లో ఒక్కరు కూడా ఇళ్ళు కట్టుకోరాడ. అది ఆమోదయోగ్యం కాదు. ఇళ్ల స్థలాలు గత ప్రభుత్వం చేసినటువంటి పెద్ద పొరపాటు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతున్నాం. తిరుపతిలో సింహాలు, పులులు అవసరం లేదు.
చూడాల్సిన అవసరం కూడా లేదు. ఆ పులులు సింహాలని వడమాలపేటకు పంపించండి. మరి ఆ జూ పార్కు దగ్గర 7,000 ఎకరాలు ఉన్నాయి. ముద్దకృష్ణనాయుడు తీసుకొచ్చినటువంటి 7,000 ఎకరాలు. మరి అది కాకుండా దైవలోక్ అని ఒకటి తీసుకొని వచ్చారు గత ప్రభుత్వంలో. 150 ఎకరాలు ఇచ్చారు దైవలోక్ అని. టూరిజం అంట. ఉండే టూరిజం చాలకుండా మళ్ళీ వాళ్ళకి ఎందుకు భూములు? ఆ టూరిజంకి ఇచ్చినటువంటి దైవలోకని క్యాన్సిల్ చేయండి. జూ పార్కును కూడా మార్చేసేయండి. టీటీడీ ప్రతి శాశ్వత ఉద్యోగికి 5 సెంట్లు తక్కువ లేకుండా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఒకటి. రెండోది, జర్నలిస్టులు కూడా ఉన్నారు, ఇళ్ళు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. నేను ఇప్పించాను అక్కడ ఒక 50 మందికి. అది కాదు, ప్రతి జర్నలిస్టుకి అక్కడ ఇవ్వాలి ఖచ్చితంగా. రెండోది, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు, చాలామంది ఇళ్ళు లేకుండా ఉన్నారు. ఇల్లు కట్టుకోవడం అనేది రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కు. ఓటు ఎలా హక్కు, ఇల్లు కట్టుకోవడం కూడా హక్కు. ప్రతి గవర్నమెంట్ ఉద్యోగికి ఇళ్ల స్థలం అక్కడ ఇవ్వాలి. నిరుపేదలు చాలామంది ఉన్నారు. 7,000 మంది పైన తిరుపతిలో 41 స్లమ్ కాలనీలో ఉన్నారు. ఆ స్లమ్ కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ప్రత్యేకంగా ఇవ్వాలి, ఇల్లు కట్టించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది దేశ మొదటి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతిని తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ నాయకులు ఆధ్వర్యంలో భారతదేశ మొదటి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. జగజ్జీవన్ రామ్ పార్కులోని ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బాబు జగజ్జీవన్ రామ్ ఉప ప్రధానిగా అనేక శాఖల మంత్రిగా పనిచేసి దేశ అభివృద్ధిలో కీలక భూమిక పోషించారని కొనియాడారు. ముఖ్యంగా దళితుల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ ఎంఆర్పల్లి మండల అధ్యక్షురాలు సవిత, బీజేపీ అలిపిరి మండల అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, బీజేపీ తూర్పు మండల అధ్యక్షులు తొండవనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య యాదవ్, బీజేపీ ఎస్సీ మోర్చా సీనియర్ నాయకులు మల్లారపు రవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశపు మొట్టమొదటి ఉప ప్రధాని బాబు జగ్జీవన్రావు గారి వర్ధంతి సందర్భంగా బైరాపట్టిలోని బాబు జగ్జీవన్రావు గారి పార్కులో ఆయన కాంస్య విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము. బాబు జగ్జీవన్రావు గారు భారతదేశానికి మొట్టమొదట ఉప ప్రధానిగా, అలాగే 1947 నుంచి 30 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా కేంద్ర మంత్రివర్గంలో అనేక శాఖల్లో పనిచేసి దేశ అభివృద్ధికి కీలక పాత్ర వహించారు. ముఖ్యంగా దళితుల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేశారు. అలాంటి మహానాయకుడి వర్ధంతిని ఈరోజు జరుపుకొని ఆయనకు పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పిస్తున్నాము. ఆయన ఆశయ సాధన కోసం నేటి యువత ప్రతి ఒక్కరూ నడుం బిగించి దేశ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ బాబు జగ్జీవన్రావు గారికి. తిరుపతి నగరపాలక సంస్థలో గతంలో పనిచేసి టీడీఆర్ బాండ్ల దంతాకు సహకరించిన కమిషనర్లను, టౌన్ ప్లానింగ్ కీలక అధికారి, సబ్ రిజిస్టర్ కార్యాలయ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, కార్పొరేటర్లను కస్టడీలోకి తీసుకోవాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, తిరుపతి మాజీ ఎమ్మెల్యే పీఏగా పనిచేస్తూ కార్పొరేటర్గా అవతారమెత్తి నగరపాలక సంస్థలోనే కాకుండా తిరుపతి నియోజకవర్గంలోని ప్రభుత్వ శాఖలలో రాజ్యాంగేతర శక్తిగా మారి టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన కార్పొరేటర్ రామస్వామి వెంకటేష్తో సహా మాజీ నగరపాలక సంస్థ కమిషనర్లు, మరో 5 మంది కార్పొరేటర్లు, పార్టీ కీలక వ్యక్తులను రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్ అధికారుల ద్వారా అదుపులోకి తీసుకుని విచారిస్తే టీడీఆర్ బాండ్ల రూపంలో జరిగిన భారీ దోపిడీ వెలుగులోకి వస్తుందన్నారు. రామస్వామి వెంకటేష్ మాజీ ఎమ్మెల్యే పీఏ, కార్పొరేటర్ కాక ముందు ఉన్న ఆస్తులు ఎన్ని, ఈ 5 సంవత్సరాలలో అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఎన్ని అన్నదానిపై సమగ్ర విచారణ జరపాలని, నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. నగర అభివృద్ధి కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన వారికి అధికార బలంతో నిర్బంధంగా భూములు లాక్కున్న వారికి రావాల్సిన టీడీఆర్ బాండ్లను సకాలంలో ఇవ్వకుండా బ్లాక్మెయిల్ చేసి సబ్ రిజిస్టర్ కార్యాలయంతో కుమ్మక్కై వ్యవసాయ భూములను కమర్షియల్ భూములుగా మార్చి భూములు ఇచ్చిన వారిని ఏమార్చి బెదిరించి దండుకున్న సొమ్మును వెంటనే ప్రభుత్వ ఖాతాలో జమ చేసి భూ బాధితులకు టీడీఆర్ బాండ్లు ఇచ్చి న్యాయం చేయాలన్నారు. తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే పీఏగా, కార్పొరేటర్గా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించిన ఆస్తులపై, భూదందాలపై, సెటిల్మెంట్లపై రామస్వామి వెంకటేష్ కార్పొరేటర్ చేసిన అరాచకాలపై రాష్ట్ర ప్రభుత్వం తిరుపతిలో టోల్ ఫ్రీ నంబర్ పెడితే బాధితులంతా క్యూ కడతారని అన్నారు.
తిరుపతి నగరపాలక సంస్థ టీడీఆర్ బాండ్ల కుంభకోణాలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో కూడిన పత్రాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపుతున్నామని అక్రమార్కులకు సహకరించిన అధికారులకు శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు వీళ్ళంతా కూడా ఒక గూడు పుటానిగా మారిపోయి ఆ టీడీఆర్ బాండ్లని ఇష్టానుసారంగా వైజాగ్ లో పోయి అమ్మేశారు. వచ్చిన దానిలో ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకి సక్రమంగా డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళని భయపెట్టారు. ఇంత దౌర్జన్యం చేసి సంపాదించిన ఆ దుర్మార్గుల్ని వదిలే ప్రసక్తే లేదు. టీడీఆర్ బాండ్ల విషయంలో నిగ్గు తేల్చాలని చెప్పని, ఇది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నిజాయితీగా ప్రక్షాళన ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా పదే పదే చెప్తున్నారు. కాబట్టి ప్రజలంతా కూడా ఎన్డీఏ కూటమి వైపు చూస్తున్నారు. టీడీఆర్ బాండ్ల అవినీతి మొదట తిరుపతి నుంచి ప్రారంభించండి, ఈ దుర్మార్గులందరినీ కూడా కస్టడీలోకి తీసుకోండి. ఇతను ఎన్ని అరాచకాలు చేశాడు. ఈ రోజు ట్రాన్స్ఫర్స్ లో గాని, పోలీస్ వ్యవస్థలో గాని, టీటీడీలో గాని, అన్ని నగరపాలక సంస్థలో గాని ఎక్కడంటే అక్కడ ప్రభుత్వ భూములే కాకుండా ప్రజల భూములను కూడా ప్లాట్లుంటే ప్లాట్లను కూడా దౌర్జన్యంగా ఆక్రమించారండి వీళ్ళంతా. ఈ అక్రమ ఆస్తుల మీదంతా కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి ప్రభుత్వ ఖాతాలోకి ఈ అక్రమ సంపాదనను జమ చేసి శ్రీకృష్ణ జన్మస్థానానికి ఈ దొంగల ముఠానంతా కూడా పంపించాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి పంపిస్తున్నాను. నేరుగా వెళ్లి త్వరలో కలుస్తానని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నానండి. పుంగనూరు ఎంపీడీఓ కార్యాలయంలోని రికార్డులను కాల్చివేసినట్టు వచ్చిన సమాచారం అవాస్తవమని జెడ్పీ సీఈఓ గ్లోరియా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుంగనూరు ఎంపీడీఓ కార్యాలయంలోని రికార్డులు కాల్చివేసినట్లు సమాచారం అవాస్తవమన్నారు. రికార్డుల కాల్చివేత పట్టణంలో కలకలం రేపింది. జ్యుడిషియల్కు సంబంధించిన కాగితాలు, పెళ్లి ఫోటోలు కాల్చినట్లు జెడ్పీ సీఈఓ గ్లోరియా గుర్తించారు. సాధారణ నిధుల నుంచి 1,36,00,000 రూపాయలు స్వాహా కేసులో సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు జెడ్పీ సీఈఓ తెలిపారు. ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్ సునీల్ పై కేసు నమోదు చేసినట్లు సీఈఓ గ్లోరియా తెలిపారు. పుంగనూరు ఎంపీడీఓ కార్యాలయంలో 1,36,00,000 దుర్వినియోగమయ్యాయి, కంప్యూటర్ ఆపరేటర్ దుర్వినియోగం చేశాడనే దాని మీద మేము విచారించి దానికి బాధ్యులను సస్పెండ్ చేయటం జరిగింది. దానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా ఆఫీస్లో ఉన్నాయి, అవి ఇప్పుడు మీకు కూడా చూపించడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఈ ఫైళ్లు అక్కడ శ్మశానంలో దహనం చేశారు ఆఫీసుకు సంబంధించినవి అనేది ఈరోజు పేపర్లో వచ్చింది. దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదండి. ఫైల్స్ను కూడా ఈరోజు తగలబెట్టిన ప్రదేశాన్ని కూడా మేము పరిశీలించడం జరిగింది, ఆఫీస్ సిబ్బందిని విచారించడం జరిగింది. ఈ పేపర్స్ చూస్తే మన ఆఫీస్కి అసలు సంబంధం లేని పేపర్స్ ఉన్నాయి. ఎవరో వ్యక్తిగతమైన పెళ్లి ఫోటోలు, క్యాలెండర్స్, దానికి సంబంధించిన రాడ్స్, ఈ లాంగ్వేజ్ చూస్తే కూడా జ్యుడిషియల్ లాంగ్వేజ్ అట్లా ఉన్నాయి. అంటే ఇక్కడంతా అడ్వకేట్స్ వాళ్ళందరూ ఉంటారు ఈ ఏరియాలో, మీ అందరికి కూడా తెలుసు. కాబట్టి ఈ వార్త అనేది పూర్తిగా నిరాధారమని నేను తెలియపరుస్తున్నాను నేను చేసిన పరిశీలనను బట్టి. ఇన్ఛార్జ్ ఎంపీడీఓగా పనిచేసినటువంటి రాజేశ్వరి, ప్రజెంట్ ఏవో, అట్లాగే సీనియర్ అసిస్టెంట్ రాజశేఖర్ రెడ్డి, వీరిద్దరూ అప్పుడు నిధుల దుర్వినియోగం విషయంలో ఆపరేటర్ 1,36,00,000 అతని సొంత ఖాతాకు తరలించుకున్నటువంటి అభియోగంలో వీరు నిర్లక్ష్యంగా వ్యవహరించిన దాని మీద మేము విచారించి రిపోర్టు తెప్పించుకుని ఎంపీడీఓ గారి దగ్గర నుంచి వారిద్దరిని కూడా సస్పెండ్ చేయటం జరిగింది. వారిద్దరి మీద ఛార్జెస్ ఫైల్ చేస్తున్నాము. వారిచ్చే వివరణను బట్టి మళ్ళీ ఎంక్వైరీ ఆఫీసర్ని వారి మీద నియమిస్తాం. తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని తిరుపతి డివిజన్ ధర్మ ప్రచారక్ బండారు భరత్ అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసిన నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడవీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుశీల, మునికుమారి, పద్మావతి, జయమ్మ, కల్పన, ఉషారాణి, పార్వతి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జ్యేష్ఠ మాసంలోని తొలి శనివారంలో భాగంగా ప్రతి వారము శనివారం వేకువజామున బ్రహ్మ ముహూర్తంలో ఈ తిరుపతి గోవిందరాజస్వామి తిరుమాడ వీధులలో అత్యంత భక్తి శ్రద్ధలతో హరినామ సంకీర్తన, రామ భజన కార్యక్రమం యథావిధిగా జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు వర్షం ఉన్నప్పటికీ భక్త బృందము, సంకీర్తన బృందము చక్కగా ఈరోజు ఈ కార్యక్రమం చేయటం జరిగింది. దేవుని తలుచుకుంటూ
నామ సంకీర్తన చేస్తూ ప్రజలకందరికీ తెలియపరుస్తూ ఈ యొక్క నామ సంకీర్తన ద్వారా ప్రజల్లో భక్తి భావాలను పెంపొందించి ప్రతి ఒక్కరూ ఈ యొక్క తిరుపతి మహానగరంలో ఈ యొక్క కార్యక్రమం చేయడం చాలా గొప్పకరంగా భావిస్తూ ఈ నగర సంకీర్తనలో వాన పడుతూ ఉన్నా కూడా భక్తులందరూ విశేషంగా పాల్గొని ఈ యొక్క నగర సంకీర్తన కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భక్తులకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. తిరుపతి వరదరాజు నగర్ శ్రీపురం కాలనీలో ఉన్న భాష్యం పాఠశాలలో 2024-25 విద్యా సంస్థలో నూతన విద్యార్థులకు స్వాగత మహోత్సవం జోనల్ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్వి అరవింద్ ఐ హాస్పిటల్ క్యాంప్ మేనేజర్ వాసుదేవరెడ్డి విజన్ స్క్రీన్ శంకర్ విచ్చేసి 2023-24 విద్యా సంవత్సరం 10వ తరగతిలో మొదటి ర్యాంకు సాధించిన జాస్మిత 600 మార్కులకు గాను 592 మార్కులు సాధించినటువంటి విద్యార్థికి ఘనంగా సత్కరించారు. అనంతరం వాసుదేవరెడ్డి మాట్లాడుతూ జాస్మిత లాగా అందరూ చక్కగా అర్థం చేసుకుని చదివి భవిష్యత్తులో చక్కగా ఎదగాలని కోరారు. సన్మానం అనంతరం జాస్మిత మాట్లాడుతూ ఇలా అందరి దగ్గర సన్మానం చేయించుకోవటం చాలా ఆనందంగా ఉందని, తన విజయానికి భాష్యం పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఎంతో సహాయం చేశారని, అందరూ బాగా చదువుకుని సక్సెస్ సాధించాలని, పాఠశాలకు గొప్ప పేరు తీసుకురావాలని కోరారు. నూతన విద్యార్థులకు భాష్యం యొక్క కురికులము అలవాటు పడాలని, మంచి సక్సెస్ను సాధించాలని ప్రిన్సిపల్ బాలాజీ విద్యార్థులను కోరారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బాలాజీ, లిటిల్ ఛాంప్స్ చాంప్ ఇన్ఛార్జ్ సుధాకుమారి, నందిని, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. The management team of Bhashyam Schools, special thanks to them for having chosen me for this Freshers Day event in the Bhashyam School today. And so I feel honored and privileged to be here in front of you all for making me part of this great event. Thank you very much and good luck all children. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, వైజాగ్ ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ ఈవో కృష్ణయ్య, కొవ్వూరు ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు, విరూపాక్ష విద్యారణ్య స్వామి వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఫలితాలు 2 రాష్ట్రాల ప్రజలకు సంతోషం కలిగే విధంగా ఉండాలని 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరుకుంటున్నారని ఎంపీ రఘునందన్ తెలిపారు. ఆలయం వెలుపల మెదక్ ఎంపీ మాట్లాడుతూ 10 సంవత్సరాల నుంచి ఉన్న విభజన సమస్యలను పరిష్కరించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. గత ముఖ్యమంత్రులు చేసిన పొరపాట్లకు గురు శిష్యులు చేయకూడదని స్వామివారిని కోరుకుంటున్నామని అన్నారు. ఈ సమావేశంలోనే 2 రాష్ట్రాల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, లేదు వచ్చే సమావేశంలో చూస్తామని తెలపకుండా ఈ సమావేశంలోనే నిర్ణయాలు తీసుకోవాలని 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరుతున్నామన్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు భాగ్యనగరంలో జరగనున్నటువంటి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో జరగబోతున్నటువంటి సమావేశ ఫలితాలు రేపు ఉభయ రాష్ట్రాల ప్రజలకి ఆనందాన్ని పంచే రీతిలో ఉండాలని చెప్పి నేను 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకి సవినయంగా అప్పీల్ చేస్తాను. గత 10 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయని చెప్తున్నటువంటి విభజన సమస్యలు ఇద్దరిని గురు శిష్యులు అంటారా, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అని చెప్తారా, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, ఇద్దరు కలిసి ఒకే పార్టీలో చాలా కాలం పనిచేసినారు. ఇద్దరి మధ్యలో సన్నిహిత సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కాబట్టి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు గత ముఖ్యమంత్రులకి భిన్నంగా ఒక మంచి సుహృద్భావ వాతావరణంలో ఈరోజు సమావేశాన్ని జరపాలని, చాలా కాలం నుంచి తెలంగాణ నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మా ఎంప్లాయీస్ అందరినీ తిరిగి తెలంగాణకు తీసుకొచ్చే రీతిలో వారి అడుగులు పడాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదే రకంగా పెండింగ్లో ఉన్నటువంటి 2 రాష్ట్రాల సమస్యలు భాగ్యనగరంలో ఆంధ్రప్రదేశ్కి చెందాల్సినటువంటి న్యాయంగా దక్కాల్సిన వాటాలు ఏమైనా ఉంటే వాటి విషయం లోపల ఒక స్పష్టతనివ్వాలని, ఈ మీటింగ్ చివరి సమావేశం 2 రాష్ట్రాల మధ్యలో ఉండేటువంటి సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన సమావేశంగా జరగాలి తప్ప తూతూ మంత్రంగా జరిపి మళ్ళీ ఒక సమావేశం పెడతాం మళ్ళీ పరిష్కరిస్తామని ఇప్పటికే ఒక దశాబ్ద కాలం నుంచి 2 రాష్ట్రాల మధ్యలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి సమస్యని పరిష్కరించే దిశగా ఈ సమావేశం జరుగుతుందనేటువంటి సంపూర్ణమైనటువంటి ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఆ దిశగానే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ పరిణతిని ప్రదర్శించి 2 రాష్ట్రాల సమస్యలకి ఒక చరమగీతం పలికితే బాగుంటుందనేది ఉభయ రాష్ట్రాల ప్రజల న్యాయబద్ధమైనటువంటి కోరికగా నేను వారి ముందు ఉంచదలుచుకున్నాను. థ్యాంక్ యూ వరండా. తిరుచానూరులోని ముల్లపూడి రోడ్డులో ఉన్న శ్రీ ఆదివరాహి శక్తి టెంపుల్ ట్రస్ట్ వారి ఆదివరాహి దేవస్థానంలో శ్రీ మహారుద్ర స్వామి వారిచే ఆషాఢ నవరాత్రి ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి.
ఈ ఆలయంలో ఈ రోజు నుంచి 10 రోజుల వరకు ప్రతిరోజు ప్రత్యేక పూజలు జరిపించడం జరుగుతుంది. తొలి రోజు శ్రీ ఇంద్రాణి దేవి పూజ, రెండవ రోజు శ్రీ బ్రాహ్మిణి దేవి పూజ, మూడవ రోజు శ్రీ వైష్ణవి దేవి పూజ, నాలుగవ రోజు శ్రీ మహేశ్వరి దేవి పూజ, ఐదవ రోజు శ్రీ వారాహి దేవి పూజ, ఆరవ రోజు శ్రీ కౌమారి దేవి పూజ, ఏడవ రోజు శ్రీ కాళికా చాముండా పూజ, ఎనిమిదవ రోజు శ్రీ శాకంబరి దేవి పూజ, తొమ్మిదవ రోజు శ్రీ లలితా పరమేశ్వరి దేవి పూజ, 10వ రోజు ఉద్వాసన పూజ జరుగుతుంది. శ్రీ మహారుద్ర స్వామీజీ మాట్లాడుతూ ఈరోజు భక్తులు ఎంతో మంది వారాహి దీక్ష తీసుకున్నారని, వారాహి దీక్ష తీసుకోవటం ఎంతో సంతోషంగా ఉందని, ఈ ఉపవాస దీక్ష తీసుకోవటం వల్ల ప్రతి ఒక్కరికి విజయం చేకూరుతుందని తెలిపారు. వారాహి మాత అంటేనే విజయమని, ఎటువంటి కష్టాలు ఉన్నా తొలగిపోతాయని, ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, వివాహ, సంతాన మరియు పదోన్నతి కానీ ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా వారాహి మాతని పూజించడం వలన తొలగిపోతాయని స్వామీజీ చెప్పారు. జై వారాహి, నమో వారాహి. ఈ రోజు నుంచి వారాహి నవరాత్రులు, ఆషాఢ నవరాత్రులు అని పేరు. ఈ వారాహి నవరాత్రులలో పురస్కరించుకొని అనేక మంది భక్తులు అమ్మవారి వారాహి దీక్షను తీసుకోవడం జరిగింది. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. వారాహి దీక్ష తీసుకుంటున్నారు, చాలా సంతోషం. వారాహి ఉపాసకుడుగా, ఎందుకంటే వారాహి ఎక్కడో విజయం అక్కడ ఉంటుంది. దాన్ని ఎవరు ఏమాత్రం ఎంత శక్తివంతులైనా మార్చలేరు. అది అనూహ్యమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా విజయాన్ని ప్రసాదిస్తుంది. అలాంటి వారాహి ఉపాసన ఈరోజు చాలామంది భక్తులు తీసుకున్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఆర్థిక సమస్యలు కావచ్చు, కుటుంబ కలహాలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, పదోన్నతి విషయాల్లో కావచ్చు, ఎవరెవరైతే ఏ ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ఆ ఇబ్బందులన్నీ తీరడానికి ఏకైక మార్గం, విజయాన్ని సొంతం చేసుకోవడానికి ఉండేటువంటి ఒకే ఒక మార్గం శ్రీ వారాహి దీక్ష. వారాహి దీక్షను ఈ నవరాత్రుల్లో ఆచరించండి. అద్భుతమైన విజయ పదం దీన్ని మీరు పొందగలుగుతారు, ఫలితాలను పొందగలుగుతారని తెలియజేస్తూ జై వారాహి, నమో వారాహి. పలమనేరు నియోజకవర్గం పెద్దపంచాని మండలం బసవరాజు కండ్రిగ వద్ద శనివారం వేకువజామున టూరిస్టు బస్సు ప్రమాదానికి గురైంది. ఇందులో 2 మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. యాత్రికులు అందించిన వివరాల మేరకు శుక్రవారం సాయంత్రం కడప జిల్లా నుండి టూరిస్టు బస్సు సుమారు 30 మంది ప్రయాణికులతో దక్షిణ భారతదేశం యాత్రకు పయనమయ్యారు. శనివారం వేకువజామున పెద్దపంచాని మండలం బసవరాజు కండ్రిగ వద్ద బస్సు అదుపు తప్పి కరెంటు పోల్ను ఢీకొని బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వృద్ధుడు, మరో మహిళ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మిగిలిన ప్రయాణికులకు గాయాలయ్యాయి. బసవరాజు కండ్రిగ గ్రామస్తులు 108 వాహనానికి పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన వ్యక్తులను పలమనేరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. గంగవరం సిఐ, ఎస్ఐ తమ బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి గ్రామస్తులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. అనంతపూర్ నుంచి ఒక టూరిస్ట్ బస్సును దేవాలయ దర్శనానికి బయలుదేరారు. తెల్లవారుజామున 5 గంటలకి అనుకోకుండా బస్సు బోల్తా పడడం వల్ల దాదాపు 21 మంది మన హాస్పిటల్కి వచ్చారు గాయాలతో. దాంట్లో 4 కొంచెం తీవ్ర గాయాలయ్యి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తరలిస్తున్నాము. మిగిలిన వాళ్ళు చిన్న చిన్న గాయాలతో ఇక్కడే మన హాస్పిటల్లో అడ్మిషన్ పెట్టామండి. దీంతో పాటు 2 స్పాట్లోనే చనిపోవడం జరిగింది. ఆ 2ని కూడా మన మార్చురీకి తరలించాలి. వాళ్ళకి పోస్ట్ మార్టం చేయడానికి అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది మాత్రం చాలా దురదృష్టకరమైన విషయం. ఏదో దేవాలయ దర్శనాలకని బయలుదేరినట్టున్నారు. వీళ్ళ చుట్టాలందరూ బెంగళూరులో ఉన్నారు. వాళ్ళు ఒకరోజు వస్తున్నారు చూడడానికి. ఏ టైంకి వచ్చినారు? 5 గంటలకు వచ్చారు. ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు వచ్చారు. అప్పటి నుంచి ఇంకా స్టెబిలైజ్ అయ్యారు అందరూ. ఆల్మోస్ట్ 21 మందికి అయితే మాత్రము ప్రాణహాని లేదు. దురదృష్టం ఏమంటే 2 స్పాట్లోనే డెత్ అయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 7న నిర్వహించనున్న యూపీఎస్సీ, ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి. తిరుపతి జిల్లాలో 10 పరీక్షా కేంద్రాలు. హాజరు కానున్న 5273 అభ్యర్థులు వెల్లడించిన జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్. తిరుపతి పట్టణానికి త్రాగునీటి సరఫరాకు సంబంధించిన కండలేరు పూడికతీత పనులను త్వరితగతిన పూర్తి చేసి నీరు విడుదలకు చర్యలు చేపట్టాలి. సంబంధిత అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్.
తిరుపతి టీడీఆర్ బాండ్ల అవినీతి లెక్కలు తేల్చాలి. మాస్టర్ ప్లాన్ రోడ్ల మాయాజాలం నిగ్గు తేల్చాలి. సహకరించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. డిమాండ్ చేసిన బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రోడ్డు ఆక్రమణపై తిరుపతి ఎమ్మెల్యే సీరియస్. మఠం భూమిలో నగరపాలక సంస్థ నిధులతో రోడ్లను ఎందుకు వేశారంటూ ప్రశ్నించిన ఎమ్మెల్యే. ప్రజలకు అవసరమైన రోడ్డును వారికే అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశం. స్వప్రయోజనాల కోసం పెద్దిరెడ్డి ప్రజాధనంతో వేసిన రోడ్డును వాడుకోవటం సరైంది కాదన్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.